ఈ రోజు నేనైతే మన బనగానపల్లి నుంచి హైదరాబాద్ కి అయితే వెళ్ళబోతున్నాను. మన బనగానపల్లి నుంచి బేదంచెర్ల రైల్వే స్టేషన్ కి అయితే వచ్చేసాను. మనం వెళ్ళవలసిన ట్రైన్ అయితే ఈ రోజు అయితే కొంచెం డిలే ఉంది. ఇప్పుడు ఇక్కడ కనపడుతున్న ఈ రైలు వెళ్ళగానే మనం వెళ్ళవలసినటువంటి ట్రైన్ అయితే వచ్చేస్తుంది. నేను ఎప్పుడైనా సరే హైదరాబాద్ కి వెళ్ళాలంటే ఈ ట్రైనే ఇష్టపడతాను. ఎందుకంటే ఈ ట్రైన్ ప్రతిరోజు మన బేదంచెర్ల నుంచి హైదరాబాద్ కి అయితే రావడం జరుగుతుంది. ఈ ట్రైన్ అంతా కూడా జనాలు లేకుండా ప్రశాంతంగా అయితే ఉంటుంది. అందుకే నేను ఎప్పుడు హైదరాబాద్ కి వెళ్ళాలనుకున్నా ఈ ట్రైనే చూసేసుకుంటాను. మనం ఈ ట్రైన్ లో బేదంచెర్ల నుంచి డోన్ జంక్షన్ కి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా అక్కడ 1 అవర్ అయితే లేట్ అవుతుంది. మా వాడు తినడానికి ఏమైనా తీసుకొని రారా నాయనా అంటే లెమన్ ఆనియన్ తీసుకొని వచ్చాడు. అందుకే నేను అప్పుడప్పుడు మా వాళ్ళని అంటుంటా, మీరు జాతి రత్నాలు రా అని. ఇంకా ట్రైన్ లో ప్రకృతిని ఆస్వాదిస్తూ అలా నిద్రపోయాను. ఇంకా అంతలోనే లేచి చూచేసరికి కాచిగూడ అయితే వచ్చేసింది. ఇంకా అలా మాకున్న నిద్రమొకాలు వేసుకొని ఊబర్ బుక్ చేసి మా ఫ్రెండ్ గారి రూమ్ కి అయితే వెళ్ళిపోతున్నాము. నైట్ అంతా జర్నీ చేసి వచ్చి ప్రశాంతంగానే పడుకున్నాం. కానీ మార్నింగ్ చాయ్ తాగొద్దా మామ అని పిలుచుకుపోయి 3 కిలోమీటర్స్ తిప్పారు. 3 కిలోమీటర్స్ తిప్పారు కానీ ఫైనల్ గా చాయ్ అయితే సూపర్ గా ఉంది. ఈ చాయ్ కోసం 3 కిలోమీటర్స్ నన్ను హైదరాబాద్ లో తిప్పిన జాతి రత్నాలు వీళ్ళే. ఇంకా ఫైనల్ గా చాయ్ తాగేసి మళ్ళీ రూమ్ కి అయితే రిటర్న్ అయితే అయిపోయాము. నేను హైదరాబాద్ కి ఎందుకు వచ్చానో తెలుసుకోవాలనుకుంటే మన అకౌంట్ ని ఫాలో చేసి నెక్స్ట్ వీడియో కోసం అయితే వెయిట్ చేసేయండి.